బైక్ ట్యాక్సీ లాంటివి చేద్దాం అనుకుంటే కనుక బెస్ట్ టైమింగ్ అయితే మాత్రం లాంగ్ ఆర్డర్స్ కోసమే చూస్తా, 5 నుంచి 7 వరకు కూడా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను ర్యాపిడో అయితే అర్నింగ్స్ అయితే చేస్తున్నా. ఇప్పుడే లాగిన్ అయితే అవుతున్నా ర్యాపిడో. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అయితే అయింది టైం. సో ఎగ్జాక్ట్గా టైం అయితే 5:10 అయ్యింది. సో లాగిన్ అయితే అవుతున్నా ఇప్పుడు. సో లాగిన్ అయితే అయిపోయింది. సో ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నిన్న కూడా నేను అర్నింగ్స్కి అయితే వెళ్ళా. సో ఈరోజు డేట్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుందా, January 5th 5:10 AM అయితే అయ్యింది. చూద్దాం ఆర్డర్ ఎప్పటివరకు పడుతుందో. సో నేను అంతలోపల గోపురం మొత్తం హెల్మెట్కి అయితే సెట్ చేసుకో. ఇప్పుడే అయితే వెహికల్ అయితే బయటకు అయితే తీస్తున్నా. ఇంకా ఆర్డర్ అయితే నాకైతే ఇంకా అసైన్ అయితే అవ్వలేదు. ఇంకా ఆర్డర్ అయితే రాలేదు మనకి. ఇంకా రైడ్ వచ్చిందంటే ఇంకా స్టార్ట్ అయిపోదాం. కాకపోతే కొంచెం మెయిన్ రోడ్ వరకు అయితే వెళ్తా. ఫస్ట్ రైడ్ వస్తే ఇంకా యాక్సెప్ట్ చేయొచ్చు. సో వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేస్తా. చూద్దాం ఎప్పటివరకు వస్తుందో రైడ్. ఈరోజు మండే కాబట్టి కొంచెం మ్యాక్సిమం రావచ్చు రైడ్స్ అనేటివి. బయట మాత్రం చాలా అంటే చాలా చలేస్తుంది. ఫుల్ ఘోరంగా చలి అవుతుంది. ఈ వెహికల్ ఏమైందంటే ఊకే ఆగిపోతుంది అనమాట. అంటే యాక్సిలేటర్ ఇవ్వకుండా చిన్న తక్కువ అంటే ఒక 10 స్పీడ్ ఆ స్పీడ్లో వెళ్తుంటే ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే సర్వీస్ లేదా ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది మనకి. సో సనత్ నగర్ అంట మైత్రివనం దగ్గర ఎక్కించుకొని, రవి అంట కస్టమర్ పేరు వచ్చేసి, మన 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేను డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. ఇంకా నేను లైట్స్ అయితే ఆన్ చేసేసుకుంటా. ఇంకా సో 83501 అంటే 500 ఉన్నప్పుడు స్టార్ట్ అయినాం అనుకుందాం. ఇప్పుడు టైం కూడా మనకి 5:17 అయితే అయ్యింది. సో 7 వరకు చేస్తా. లాస్ట్ టైం మీరు చూసి ఉంటారు పోయిన వీడియోలో, అది ఏమైపోయిందంటే గోప్రో బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే 86% ఉంది ఛార్జింగ్. 86% తోటే కంటిన్యూ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈసారి ఫస్ట్ రైడ్ మాత్రం మొత్తం వీడియో మొత్తం చేస్తాను. సెకండ్ రైడ్ నుంచి ఓన్లీ రైడ్ పడినప్పుడు, అంటే బై ఛాన్స్ పడేటప్పుడు ఒకవేళ కొంచెం ఎక్కువసేపు ఉంటే కనుక యాక్సెప్ట్ చేసే వరకు నేను వ్లాగ్ అయితే చేస్తాను. లేదంటే కనుక దాని తర్వాత మళ్ళీ రైడ్ పడిన తర్వాత డైరెక్ట్ పికప్ చేసేసుకుని డైరెక్ట్ మళ్ళీ డ్రాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి. అట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పి. లాస్ట్ వీడియోలో ఏమైపోయిందంటే ఒక 3-4 రైడ్స్ అయితే ఛార్జింగ్ వచ్చింది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇంకా రైడ్స్ బ్యాటరీ సడన్గా అంటే ఛార్జింగ్ అయిపోయింది, సడన్గా ఆఫ్ అయిపోయింది గోప్రో. మళ్ళీ ఫోన్తో రికార్డ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి సార్ అట్లా కాకుండా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అంటే 7 వరకు వచ్చేటట్టు చూసుకోవాలి బ్యాటరీ అనేది. నేను చెప్పాను కదా, ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళను, ఓన్లీ 40-45 అంతే. ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళను నేను, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మనకి లాభం ఏమి ఉండదు కాబట్టి. సో ఎవరైనా ర్యాపిడో కానీ ఓలా కానీ అంటే బైక్ ట్యాక్సీ లాంటివి చేద్దాం అనుకుంటే కనుక బెస్ట్ టైమింగ్ అయితే మాత్రం మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 11 o'clock వరకు బ్రో. బెస్ట్ టైమింగ్ అది. ఎందుకంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇన్కమ్ కానీ ఏదన్నా కానీ. సో రవి అంట కస్టమర్ పేరు. ముందుకెళ్ళి ఆగుతాను. ఇతనే అనుకుంటున్నా నేనైతే. చూద్దాం, కొంచెం ముందుకు వచ్చి అయితే ఆగినా కాల్ చేసి మాట్లాడతా. ఇంకా హలో హలో ఓటీపీ అన్నా?
ఓకే. సో ఇప్పుడు రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తా, ఓటీపీ కూడా తీసేసుకున్నా. ఇంకా డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వచ్చింది కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను నేను, అంతే. ఎవరైతే ర్యాపిడోకి వద్దామనుకుంటున్నారో, అంటే బైక్ ట్యాక్సీకి నా బెస్ట్ సజెషన్ అయితే మాత్రం మార్నింగ్ 5 o'clock నుంచి 5 లేదా 4:30కి వచ్చేసేయండి. మార్నింగ్ 4:30 to 11 o'clock వరకు అయితే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే 7 వరకు నార్మల్ ఉంటాయి, 7 నుంచి ఇంకా మనకి కాలేజెస్ కానీ ఆఫీస్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతారు కాబట్టి 7 నుంచి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అన్నమాట ఆర్డర్స్. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 7:30 to 8 మధ్యలో నుంచి మాత్రం మీకు 11 వరకు బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంటాయి ఆర్డర్లు. నేను ర్యాపిడో ఒకటే ఎంత చేస్తానంటే, నా రేట్ కార్డ్ ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళది రేట్ కార్డ్ ఒకలా ఉంటుంది. ఈ హెల్మెట్ తోటి ఇది ఒక బాధ. లాంగ్ రైడ్స్ బాగుంటుంది కానీ చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళి పోవాలంటే ఊకే ఆగాల్సి వస్తుంది. నేను అడిగితే టైంపాస్ కోసం కూడా చేసుకుంటారు తెలుసా చాలామంది ర్యాపిడో నాలాగా. కాకపోతే ఫుల్ టైం కంటే కూడా ఇది పార్ట్ టైమ్స్ అయితేనే బెటర్. అంటే ఎట్లా రావాలంటే మార్నింగ్ 4 o'clock లేదా 5 o'clock లాగిన్ అయిపోయి 11 వరకు నాన్ స్టాప్ కొట్టేసుకొని, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక 7 o'clock అట్లా వచ్చి 10 o'clock వరకు చేసుకుంటే సరిపోతుంది. మంచి ఇన్కమ్ అయితే వస్తుంది దీంట్లో. అంతేగాని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొడతానంటే వేస్ట్. అంటే మీరు చూసుకోండి, మీకు రేట్ కార్డ్స్ మీకు ఇస్తాడు, అట్లనే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాడు కాబట్టి సరిపోతుంది. చూద్దాం ఇది డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ అనేది వస్తుందో అని. నేను అనుకుంటుంది అయితే మాత్రం 2 kilometers చేంజ్ ఉంది, అంటే 25 to 30 rupees దాకా వస్తుంది. ఎందుకంటే 15% సర్చ్ ఉంటుంది కాబట్టి మనకి మార్నింగ్ టైమ్. లాస్ట్ టైం మీరు చూసారు కదా, వితిన్ 2 hours మనకి 250 rupees అట్లా అయింది. అంటే వితిన్ 7 ఆ రోజు కూడా 5కి వచ్చిన 5 to 9:30 లోపల మనకి 500 చేంజ్ అయితే అయ్యింది. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే ఏ వెహికల్ బెటర్ అనేది కూడా. ఒకసారి లాస్ట్ వీడియో అయితే చూడండి, దీని ముందు వీడియోనే, మీకు దాన్ని బట్టి తెలిసిపోతుంది ఏ వెహికల్ అయితే బెస్ట్, అంటే ఏ కేటగిరీకి ఏ వెహికల్. ఇంకా 850 meters అంతే ఉంది. సో ఫస్ట్ రైడ్ మాత్రమే నేను కొంచెం ఎక్కువసేపు అయితే మాట్లాడతాను. ఇంకా సెకండ్ రైడ్ నుంచి ఏంటంటే మనకు గోప్రో ఛార్జింగ్ కావాలి కాబట్టి మనకి ఏంటంటే ఓన్లీ అర్నింగ్స్ ఉంటే సరిపోతుంది దీంట్లో. ఎవరన్నా జాయిన్ అవుదాం అనుకుంటే కనుక నేను రిఫర్ కోడ్ అయితే పెడతా మీకు. సో అందులో నుంచి అయితే జాయిన్ అవ్వండి, మీకు 1500 దాకా జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది మీకు. ఎందుకంటే నా రిఫరల్ కోడ్తో జాయిన్ అయ్యి మీరు రైడ్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అందులో ఉంటుంది ఇన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి, అది మీరు కంప్లీట్ చేసుకుని ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది అంత పెద్ద హార్డ్ ఏం కాదు, అది ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు. నేను సో ఫస్ట్ ఆర్డర్కి అయితే వచ్చేసా. 46 అన్న. ఓకే బ్రో. సో 46 రూపీస్ అయితే వచ్చింది ఫస్ట్ రైడ్. సో సెకండ్ రైడ్ కూడా వచ్చింది. మళ్ళీ ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ దగ్గర ఎక్కించుకొని అయ్యో మిస్ అయిపోయింది అది. అందుకే ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకొని మాట్లాడాలా.
సో ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. మనకి ఫస్ట్ రైడ్ కస్టమర్ దగ్గర నుంచి అయితే 48 రూపీస్ అయితే కలెక్ట్ చేసాం. మనకు వచ్చేసి 33 రూపీస్ అయితే వచ్చింది మనకి ఫస్ట్ రైడ్. ఓవరాల్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే అది 2.65 కిలోమీటర్స్. అంటే మనకి ఫస్ట్ మైల్ కౌంట్ అవ్వదు కాబట్టి సెకండ్ మైల్ నుంచే కౌంట్ చేసుకోవాలి మనం ర్యాపిడోలో. మళ్ళీ సెకండ్ రైడ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇట్లా కెమెరా ఆఫ్ చేసిన సెకండ్ రైడ్ కూడా వచ్చేసింది మనకి. సో మళ్ళీ కెమెరా అయితే ఆన్ చేస్తా. ఎక్కించుకునేది పికప్ వచ్చేసి సో మనకి పికప్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్ ఉంది. 2.4 అంటే ఎగ్జాక్ట్ మనం అమీర్పేట మెట్రోకి కొంచెం బ్యాక్ సైడ్, అంటే మైత్రివనం సిగ్నల్ దగ్గర అయితే పికప్ అయితే చేసుకోవాలి. డ్రాప్ చేసేది బోరాబండ వచ్చింది. సో ఇంకా నేను డైరెక్ట్ అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. నేను డైరెక్ట్ మళ్ళీ పికప్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ కూడా మనకి ఎక్కువ రావాలి కదా. నేనైతే కెమెరా అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను బల్కంపేట్ టెంపుల్ సైడ్ అయితే ఉన్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి నేను పికప్ చేసుకొని మళ్ళీ నేను పికప్ చేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను నేను. సో ఇంకొక 2 మినిట్స్ అయితే ఉందంటే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసా. డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ 700 మీటర్స్ ఉందంతే డ్రాప్ చేసేది. ఇంకొక 1 మినిట్ చూపిస్తుంది అంతే. సో ఇది మన సెకండ్ ఆర్డర్ 5:20కి అట్లా లాగిన్ చేసినట్టున్నా ఈరోజు. 5:20 నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతున్నట్టుంది. తెలిసి 6 కూడా అవ్వదు ఇంకా. చూద్దాం ఒకసారి. ఓ 5:40 అవుతుంది. ఇది మన సెకండ్ రైడ్. ఇది వచ్చేసి 5:40కి, అంటే సెకండ్ రైడ్ కంప్లీట్ అవుతుంది 5:40 వరకు. చూద్దాం ఇంకా ఎంత అర్నింగ్స్ చేయగలుగుతామో 7 వరకు, అంటే 2 అవర్స్, 1.5 to 2 అవర్స్ లోపల. మనకు ఆన్ ది గ్రౌండ్ ఇంకో ఆర్డర్ వచ్చింది మాదాపూర్. కాకపోతే వద్దు మాదాపూర్ సైడ్కి. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదంటే జేబీఎస్ ఇలాంటివి పడతాయేమో అని చూస్తున్నాను. కొంచెం లాంగ్ పడితే కవర్ చేసుకోవచ్చు కదా ఇన్కమ్ కూడా అని. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనం బోరబండ లోపల అయితే వచ్చేసినాం. ఇంకా ఇంకొక 140 మీటర్స్ ఉందంతే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే ఆపేమన్నారు కస్టమర్ అయితే. $58. ఓకే అన్న. ఎర్రగడ్డ ఓకే 40 రూపీస్ వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ అయితే చేస్తా. ఇది నాకు తెలిసి బిస్కెట్ ఆర్డర్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ దగ్గర ఎక్కించుకొని మళ్ళీ ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ డ్రాప్ అన్నట్టుగా చూపిస్తుంది. నేను చూసా జేబీఎస్ కానీ ఇట్లా పడుతుందేమో అని. మధురానగర్ కూడా పడింది, కానీ నేను యాక్సెప్ట్ చేసే లోపలే వేరే రైడర్ ఎవరో యాక్సెప్ట్ చేసేసారు అది. ఇది నాకు వచ్చేసప్పుడు 2.7 కిలోమీటర్స్ అయితే ఉంది పికప్ చేసుకోవడానికి. అబ్బా జలుబు చేసేస్తుంది. డైలీ పొద్దున్న వస్తున్నా కదా. మీరు కూడా మంచిగా అర్నింగ్స్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. వచ్చే ప్రతి ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అది కంపల్సరీ రైడ్ కంప్లీట్ చేయండి. అంటే యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని వేరే రీజన్ తోటి క్యాన్సిల్ మాత్రం చేసుకోకండి. కస్టమర్ నుంచి క్యాన్సిల్ అయితే ఓకే, కాకపోతే మనం అంటే మన ర్యాపిడో క్యాప్టెన్ అంటారు కాబట్టి దీంట్లో
మన సైడ్ నుంచి మాత్రం క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మన రేటింగ్ బట్టే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి రేట్ కార్డ్ కానీ మన ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసేదాన్ని బట్టి ఇస్తాడు వాడు. కాబట్టి మనం కొంచెం అంటే మనకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది యాక్సెప్ట్ చేస్తాం. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి మంచిగా అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి నేను అడిగితే ఓన్లీ బైక్ ట్యాక్సీయే బెటరు. కాకపోతే ఎప్పుడైనా మీకు ఓకే అనుకుంటే కనుక పార్సిల్ కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పార్సిల్ ఏంటంటే కొన్ని పార్సిల్స్ ఎట్లుంటాయంటే కిందికి వచ్చి వాళ్ళే ఇస్తారు, కొన్ని మాత్రం సేమ్ ఫుడ్ డెలివరీ లాగా మనం అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలి, అక్కడ పికప్ చేసుకోవాలి, అక్కడ ఓటీపీ అడుగుతుంది, అక్కడ పేమెంట్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఫోటో తీయాలి, మళ్ళీ అక్కడ అరైవ్డ్ కొట్టాలి, దాని తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఓటీపీ కొట్టాలి. పికప్ లొకేషన్ వేరే దగ్గర ఓటీపీ ఉంటుంది, వేరే ఓటీపీ ఉంటుంది, డ్రాప్ దగ్గర వేరే ఓటీపీ ఉంటుంది. రెండింటి దగ్గర సేమ్ ఓటీపీ అయితే ఉండదు. పికప్ దగ్గర 1 2 3 4 ఉందనుకోండి, డ్రాప్ దగ్గర 4 5 6 7 8 ఉంటుంది అట్లా. కాకపోతే దానికి ఏంటంటే మనకి పక్కాగా మనకి కిలోమీటర్ 10 రూపీస్ అయితే వస్తుంది, ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు ఇంకా మన పార్సిల్ ఆర్డర్స్లో. సో ఇప్పుడైతే ఎర్రగడ్డ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను నేను. వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర అయితే, అంటే ఎర్రగడ్డ మార్కెట్ స్టార్టింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు మొత్తం తిప్పే బదులు మార్నింగ్ టైమే కాబట్టి ఇక్కడ యూటర్న్ తీసుకొని అదే రాంగ్ రూట్ వెళ్ళిపోతా. కొంచెం రోడ్డు ఉందా లేదా ఇక్కడ, అదొక డౌట్ కొడుతుంది నాకు. ఓకే, ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కింద ఫ్లైఓవర్ కింద నుంచి రావాలన్నమాట. కొంచెం లాంగ్ అవుతుంది, కొంచెం మార్నింగ్ టైమే కాబట్టి మనకేంటంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఓన్లీ బస్సెస్ అంతే వస్తాయి, ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆటో వెనకాల వెళ్ళిపోయినా సరిపోతుంది. మనం ఇక్కడ కొంచెం ఒక్క 1 మినిట్ ఆగినామంటే మనకి రోడ్ ఖాళీ అయిపోతుంది పక్క. చూసారుగా ఖాళీ అయిపోయింది అంతే. కానీ ఇక్కడ కూడా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు స్పీడ్గానే వస్తారు కాబట్టి. ఎర్రగడ్డ మెట్రో దగ్గర అయితే వచ్చేసాను నేను. ఈ మిర్రర్ ఒకటి అడ్జస్ట్మెంట్ ఊకే చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం లూజ్ అయిపోయింది మిర్రర్. అంటే ఇక్కడ లూజ్ అవ్వలేదు, ఇక్కడ లూజ్ అయింది. ఎగ్జాక్ట్ మిర్రర్ మాత్రం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తా. సరే కాల్ అయితే చేస్తా వీళ్ళకి. టూ డబల్ నైన్ ఓకే అన్న. ఓకే, పికప్ అయితే వేసేసుకున్నా. సునత్ నగర్ లోపలికి అయితే వెళ్ళాలి. మార్నింగ్ టైం కాబట్టి అమ్మ ఎర్రగడ్డ రోడ్డు చూసారా, సనత్ నగర్ రోడ్డు. మీకు ఐడియా ఉంటే ఉంటుంది, సండే మార్కెట్ వల్ల ఇదంతా ఇంత గబ్బు గబ్బు చేసేసారు ఒక్కరోజు మార్కెట్ వల్ల. మొత్తం రోడ్డు అంతా అట్లా ఉంటుంది. 1.3 కిలోమీటర్స్ అంతే. ఇంకా గోపురం అయితే ఆఫ్ చేయను, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఎందుకు, దగ్గరే ఉంది కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతా. చెప్పాను కదా 40 లోపు, అంటే 50 45 40 అంతే, 40 45 అంతే. ఎక్కువ స్పీడ్ అయితే వద్దు, ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా మనకు లాభం ఉండదు. కానీ లైటింగ్ అయితే అస్సలు సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఓకే, అంటే స్ట్రీట్ లైట్ వస్తున్నప్పుడు మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ మన హెడ్లైట్ వచ్చేసి హాలోజన్ లైట్ కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది నాకైతే. అంటే ఏం కనిపించట్లే మరీ. ఇట్లాంటప్పుడు మన లైట్ కూడా వేస్ట్, ఆఫ్ చేసుకున్నట్టు ఆన్ చేసుకున్న ఒకటే, ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది అంతే. 700 మీటర్స్ ఉంది ఇంకా మన డ్రాప్ లొకేషన్, జస్ట్ 2 మినిట్స్ అంతే చూపిస్తుంది. ఓకే, సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడతో మనది. $48 అన్న. ఓకే అన్న.
సో మనకి మార్నింగ్ నుంచి మన ఎర్నింగ్స్ వచ్చేసి 116 రూపీస్ అయితే అయ్యింది. 3 రైడ్స్ కంప్లీట్ అయింది, 116 రూపీస్ అయితే అయ్యింది. టైం వచ్చేసి 5:17కి అయితే ఫస్ట్ ఆర్డర్ పడింది. ఇప్పుడు 5:40 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ అంతే. 20 మినిట్స్కి మనకి 116 రూపీస్ అయితే వచ్చింది. మార్నింగ్ టైం ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, ట్రాఫిక్ ఉండదు కదా. ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చినా రాకపోయినా కూడా, అంటే వచ్చిన ఆర్డర్స్ని జల్దీ కంప్లీట్ చేయొచ్చు అట్లా. మా అమ్మో, లైట్స్ ఆన్ చేసుకోవాలి, ఏం కనిపించట్లే. ఇక్కడ గౌతమ్ నగర్, బాలానగర్ అంట. ఇంకొక ఆర్డర్ గౌతమ్ నగర్, సేమ్ ఆర్డర్ వచ్చింది రెండునే. ఇంకొకటి బేగంపేట్ రైల్వే స్టేషన్. సో బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే యాక్సెప్ట్ చేసా, ఎందుకంటే మళ్ళీ మనకి అక్కడ నుంచి ఆర్డర్స్ అయితే ఉంటాయి బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, అందుకని అయితే యాక్సెప్ట్ చేస్తాను నేను. ఎక్కించుకునేది ఎస్ఆర్ నగర్. నేను రైడ్ చేస్తున్నప్పుడు, అంటే నా మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా ఉంటుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను. ఒకసారి ఐఫోన్లో అయితే రికార్డ్ అయితే చేస్తా. సో ఇంకొక 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది పికప్ చేసుకోవడానికి. మన ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గర అయితే కస్టమర్ అయితే ఉన్నాడు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి. గేట్ నెంబర్ 2 దగ్గర డ్రాప్ చేస్తాం మ్యాక్సిమం. మళ్ళీ గేట్ నెంబర్ 1 అంటే ఫ్లైఓవర్ ఎక్కి అంతా చుట్టూ తిరగాలి. గేట్ నెంబర్ 2 అయితే బెస్ట్. నేను ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరన్నా కూడా యాక్టివా 6G కంటే కూడా యాక్టివా 125 తీసుకుంటాకైతే ట్రై చేయండి. ఒకవేళ తీసుకున్నారనుకోండి యాక్టివా 6G, దానికి మాత్రం టైం టు టైం సర్వీసింగ్ అయితే చేయించుకోండి. సో రికార్డింగ్ అయితే అవుతుంది. కొంచెం స్లోగా వెళ్దాం, కొంచెం ఏం కాదు, మెల్లగా వెళ్ళినా కూడా. డైరెక్ట్ అరైవ్ అయితే కొట్టేస్తా, ఎందుకంటే వచ్చేసా కాబట్టి లొకేషన్ దగ్గరికి. విక్కీ ఇతనే అనుకుంటా. ఓకే, ఓటీపీ 1494. ఓకే, ఫ్లైఓవర్ కింద దింపితే సరిపోతుంది కదా. సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అయితే చేసా. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ మనకి ఎంత నాకు 2.4 కిలోమీటర్స్ ఉందంతే. 5:56 అవుతుందని చెప్తుంది, ఎందుకంటే టైం వచ్చేసి 5:57 అయితే అయ్యింది. 2-3 అవర్స్ చేసుకున్నా కూడా చాలు నన్ను అడిగితే. ఇన్కమ్ మంచిగానే వస్తుంది జస్ట్ 2-3 అవర్స్ కోసం. అదే నేను అంటుంది, ఫుల్ టైం కంటే కూడా వీటిల్లో పార్ట్ టైంకి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది ర్యాపిడోలో. కానీ యాక్టివాలో ఇంకోటి ఏంటంటే మొత్తం ఫుల్లీ ఎల్ఈడి ఇచ్చేసాడు కాబట్టి బాగుంది యాక్టివా కూడా చూడడానికి. ఎనలాగ్ కాకుండా మొత్తం ఫుల్లీ ఎల్ఈడి ఇచ్చాడు, TFT స్క్రీన్ ఇచ్చాడు, మొత్తం మంచిగా అనిపిస్తుంది. సో అమీర్పేట్ మెట్రో దగ్గర అయితే ఉన్నావు కూడా. సో ఇక్కడైతే డ్రాప్ అయితే చేసేస్తా. $44 అన్న, 44. నేను డైరెక్ట్ ర్యాపిడోకి అయితే పేమెంట్ చేసేస్తా. ఓకే అయిపోయింది, ఎందుకంటే మన కమిషన్ అంతా కూడా ఇచ్చేయచ్చు కదా అట్లానే. ఇప్పుడు మనకి ర్యాపిడో ₹11 బాకీ ఉన్నాడు అనమాట. సో కొంచెం ముందుకెళ్ళి ఒక 1-2 మినిట్స్ ఆగుతాను, లేదంటే మెల్లగా వెళ్తా ఇంకా. ఓకే, పెద్ద రైడ్ అయితే వచ్చింది, హైటెక్ సిటీ అయితే పడింది. పికప్ వచ్చేసి అమీర్పేట్ దగ్గర ఉంది, వరుణ్ అంట. సో డైరెక్ట్ మనం పికప్లో
దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ 7 లోపల మళ్ళీ మనం అమీర్పేట ఆ సైడ్ వచ్చేసామంటే, ఎందుకంటే నేను ఉండేది అమీర్పేట ఏరియానే కాబట్టి ఆ సైడ్ వచ్చేసినామంటే చిన్న చిన్న రైడ్స్ అనేవి తీసుకోవచ్చు మళ్ళీ మనం. ఎందుకంటే చాలు 7 వరకు. 7 తర్వాత నుండి ఇంకా అంటే నేను అర్న్ చేసేది మాత్రం ఆ టైపే చేసుకుంటా. 7 వరకు మాత్రం షార్ట్ వచ్చినా ఇంకా తప్పదు, లాంగ్ వస్తే పక్క యాక్సెప్ట్ చేసుకుంటా. లాంగ్ ఆర్డర్స్ కోసమే చూస్తా 5 నుంచి 7 వరకు కూడా. ఇంకా 7 దాటిందంటే ఇంకా మనకి అంటే నా రేట్ కార్డ్ ఎట్లుంటుందంటే, నాకు ఇన్సెంటివ్ ప్లానింగ్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా, మార్నింగ్ ఇన్సెంటివ్. ఇంకా దానికోసం నేను షార్ట్ రైడ్స్ అయితే తీసుకుంటా. ఎందుకంటే నాకు సరిపోతుంది ఆ ఇన్కమ్. నాకు మళ్ళీ వేరే వర్క్ ఏమైనా ఉంటే చూసుకుంటా కూడా, అంటే స్పీడ్గా ఇంటికి వెళ్ళాలన్నా కూడా సరిపోతుంది నాకు అది. అందుకని ఇది పికప్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం మనం. 1 కిలోమీటర్ ఉందంతే ఇక్కడ నుంచి, దగ్గర ఉంది. నేను ఎంత అమౌంట్ ఏం చూడలేదు, జస్ట్ అలా వచ్చింది యాక్సెప్ట్ హైటెక్ సిటీ అని కనిపించింది, యాక్సెప్ట్ చేసేసా. 10 కిలోమీటర్స్ అయితే చూపించింది, మరి 10 ఉంటుందో 9 పాయింట్ చేంజ్ ఉంటుందో అది పికప్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది మనకి. నేను మొన్న ఒక వెహికల్ చూసాను అనమాట, స్కూటీ. అట్లా చేసారంటే మడ్గాడ్ ఉంటుంది కదా, మడ్గాడ్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 చిన్న ఎల్ఈడి లైట్ లాంటివి పెట్టారు. మంచి ఫోకస్ వస్తుంది, అంటే ఇక్కడ మన ఫాగ్ లైట్ టైప్ అన్నమాట. అది మన కార్కి ఫాగ్ లైట్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్. ఇది బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఎల్ఈడి అయితే ఇంకా బాగుంటుంది, బ్రైట్గా కనబడతాయి ఎల్ఈడి లైట్స్ వచ్చేసి మనకి. ఇప్పుడు మనకి 5th ఆర్డర్ పడింది హైటెక్ సిటీ. 4th ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 5th ఆర్డర్. ఇప్పుడు హైటెక్ సిటీ పడింది కాబట్టి ఈ ఆర్డర్ అమౌంట్ నేనే పేమెంట్ చేయించేసి, అంటే నా ఐడికి, అంటే నా ఫోన్పేకి పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది, మనకే ఉంటుంది అమౌంట్. ఇది 23 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వరకుని. నాకు తెలిసి ఇది ఒక 10 కిలోమీటర్లు ఉందంటే 33 to 34 అవుతుంది ఈజీగా. 33 to 34 అయిపోతుంది. నేను అంటుంది అదే, ఇప్పుడు మనకి ఎంత లేదన్నా మనకి ఓన్లీ లగేజ్ ఉంటే ఇబ్బంది, లగేజ్ లేకపోతే కనుక హ్యాపీ. లగేజ్ ఉంటేనే ఇబ్బంది గేర్ వెహికల్స్ తోటి, లగేజ్ లేకపోతే మాత్రం సుఖంగా వెళ్ళిపోవచ్చు ఎంత దూరం ఉన్నా కూడా. సీతనే అనుకుంటా వరుణ్. సో ఇప్పుడే ఒక ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది, 10 కిలోమీటర్స్ ఆర్డర్. అది గోప్రో. సో ఆర్డర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయింది. దీనికి మనకి 112 అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే రైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మనకి క్యాష్ అయితే ఇచ్చేసిన కస్టమర్. నెక్స్ట్ ఆర్డర్ కోసం చూద్దాం. సో టైం వచ్చేసి 6:30 అయింది. సో టైం ఎగ్జాక్ట్గా 6:30 అయింది. మన ఇన్కమ్ వచ్చేసి 235 రూపీస్ అయితే అయ్యింది ప్రస్తుతానికి. చూద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. టైం వచ్చేసి 7:09 అవుతుంది. కరెక్ట్ కూడా చేసేసుకున్నాం. 23 రూపీస్ నేను బాకీ ఉన్నాను రాపిడోకి. టైం వచ్చేసి 7:09 అయితే అయ్యింది. ఎగ్జాక్ట్గా మనం ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయంటే 276 రూపీస్ అయితే వచ్చింది, అంటే 2 అవర్స్కి. ఇప్పుడు టోటల్ మన ఆర్డర్స్ వచ్చేసి 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. నేను ఏదో ఒకటి కూడా క్యాన్సిల్ చేయలేదు ఇప్పటికి వచ్చి. మిస్ అయితే మాత్రం అయినాయి, నేనైతే వచ్చినాయి. ఇంకా ఇప్పటి నుంచి నాకు ఇన్సెంటివ్ ప్లాన్ ఉంటుంది కాబట్టి నా దాంట్లో 7 o'clock నుంచి 7 నుంచి 10:59 AM వరకు 6 రైడ్స్ చేస్తే 55, 11 రైడ్స్ చేస్తే 90, 15 రైడ్స్ చేస్తే 130, టోటల్ 275 కాకపోతే నేను ఇది ఒకటే రైడ్ చేస్తాయి కుదిరితే ఈరోజు. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళే వర్క్ వేరే వర్క్, అందుకని. సో అర్నింగ్స్ అయితే చూస్తారు కదా, ఈరోజు మన అర్నింగ్స్ అయితే 276 రూపీస్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.